శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 24 ఏప్రిల్ మధ్యకాలంలో. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి, శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాల్ని సౌకర్యాల్ని అనుభవించగలడు, అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడు, అలాగే జాతకుడి యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్రుడి యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది. జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా, లేదు సమయానికి వివాహం జరగాలన్నా, అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా, ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది, వాళ్ళ విద్య ఏ విధంగా నడుస్తుంది, అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది, అలాగే ఎవరితో జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు, అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమామలతో వారి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు, తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్రుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ ఈ జన్మ జాతకంలో శుక్రుడు బలహీనపడి, శుక్రుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు, తన నీచరాశి అయినటువంటి కన్యారాశిలో ఉన్న, లేదా రవికి అంటే సూర్యభగవానుడికి దగ్గరగా అంటే 10 డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అలాగే శుక్రుడి నుంచి ఒక 43 డిగ్రీల 20 నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని, తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు. సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు, సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది. వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ, స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం, వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది. విచక్షణారహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవ్వడం జరుగుతుంటుంది. సో శుక్రుడు జాతకంలో శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. శుక్రుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అంటే ఆ కారణం వల్ల ఏంటి, ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు. జాతకుడు స్త్రీలను అవమానపరిచిన, స్త్రీలను ఇబ్బంది పెట్టిన, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ, తల్లిగారిని కానీ, వదిన గారిని కానీ, అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా
ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు బలహీనపడి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే మరి శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం, ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో కలిస్తే ఈ విధంగా, రాహుతో కలిస్తే ఆ విధంగా, అలాగే కేతువుతో కలియడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, వాళ్ళని అవమానించడం వల్ల కానీ, వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత, కులదైవం, అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుక్రుడు బలహీనపడడం జరుగుతుంటుంది. అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం, ఒడి బియ్యం పోయడం, చీరలు పెట్టడం జరుగుతుంటుంది. అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా, ఒక మంచి బట్ట కట్టాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా శుక్రుడు బలం ఉండాలి. శుక్రుడు బలం లేకపోయినా శుక్రుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచా తప్పకుండా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు, కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించడం, అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఏదో కారణం వల్ల వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయడం, వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి. అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి, మంచి ఆరోగ్యం, మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. మేషరాశి వారి మీద శుక్రుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి, మేజర్ ప్లానెట్ అన్నమాట ఈ మేషరాశి వారికి. అంటే ధనం అంటే కుటుంబ స్థానం, అలాగే ధనం సేవింగ్స్ చేసుకోవడం, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా స్త్రీ సంతానం, వాళ్ళ యొక్క అభివృద్ధి, అలాగే సప్తమ స్థానం అంటే భార్య, ఇవన్నీ కూడా జాతకుని యొక్క శుక్రుడి మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి శుక్రుడు ఇప్పుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా ధనాధిపతి వ్యయస్థితి, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సమయంలో వివాహం జరగడం ద్వారా కానీ, లేదంటే ఏదన్నా దూర ప్రాంతంలో ఉన్నత ఉద్యోగ అవకాశాలు లాంటివి కానీ, విద్యా అవకాశాలు లాంటివి రావడం వల్ల మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉన్నది. 100% ఇది మీ కుటుంబ శ్రేయస్సు కోసం, కుటుంబంలో స్త్రీలకి అభివృద్ధి కలిగే అవకాశం ఉన్నది. అలాగే సప్తమాధిపతి కూడా ఉచ్చలోకి రావడం వల్ల ఖచ్చితంగా మరి భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ నుంచి 6వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఇది ఒక విధంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే మరి ధనాధిపతి వ్యయ స్థానంలో ఉండడం కూడా జాతకుడికి ఆర్థిక పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటంటే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఖరీదైనటువంటి వస్తువులు మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, అలాగే స్త్రీలకైతే బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుక్కోవడం కానీ, బహుమతి రూపంగా రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యపరంగాను ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ రంగంలో అంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్స్ అంటే ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు కదా, అటువంటి వారికి
ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఎసెట్స్ అవి అమ్మడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఇది మీకు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో చాలా వరకు జాతకుడికి, అంటే 14వ తారీఖున రవి మేషరాశిలోకి ప్రవేశిస్తుంటాడు. శుక్రుడు కేవలం 12వ స్థానంలో సంచరిస్తూ రాహుతో కలియడం వల్ల ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 24వ తారీఖుల మధ్యలో జాతకుడు ఏదైనా ఒక మోసంలో ఇరుక్కోవడం అవకాశం ఉంది. అలాగే ఏదైనా తను ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం నష్టపోవడం కానీ, లేదంటే ఏదన్నా ఈజీ మనీ కోసం ఆశపడి ఆ విధంగా ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏప్రిల్ 14 తర్వాత జాతకుడు ముఖ్యంగా ఏదైనా ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ, ఏదైనా స్త్రీలతో వ్యవహారాలు సంప్రదింపులు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఏదో ఒక అపకీర్తి, ఒక నింద మీ మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మరి శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు తన మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రియమైన వారిని, ఇష్టమైన వారిని కలుసుకునే అవకాశం ఉన్నది. అలాగే సాంప్రదాయబద్ధంగా మరి ఏదైనా శుభకార్యాలు చేయడం, వివాహ వేడుకల్లో పాల్గొనడం, ఇష్టమైన వారికి బహుమతులు ఇవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అంటే టోటల్గా ఈ శుక్రుడు ఉచ్చస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలమైన స్థితి అని చెప్పొచ్చు. కానీ ఏమాత్రం పొరపాటు చేసినా, వేరే విధంగా ఆలోచించినా మాత్రం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే మీ కుటుంబంలో ఒకరికి విదేశీ అవకాశాలు కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ, వివాహం నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. స్వస్తి.